హలో నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసుకుంటూ బీజేపీ యొక్క ఐడియాలజికల్ పేరెంట్ ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఐడియాస్కి అనుగుణంగా హిందూ రాజ్య స్థాపన జరగాలంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని క్యాప్చర్ చేసుకోవాలా, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని వీకెన్ చేయాలా, భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ సెటప్ని వీకెన్ చేయాలా, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో కొన్ని కీ ఫీచర్స్గా ఉన్నటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ లాంటి ఫీచర్స్ని వీకెన్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ వేసుకుంటూ ముందుకెళ్తుంది. సో 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ మీడియాని గోధి మీడియాగా మార్చేసి బీజేపీ అవసరాల కోసం, ఆర్ఎస్ఎస్ యొక్క అవసరాల కోసం బీజేపీ యొక్క విధానాలనే మీడియా విధానాలుగా మార్చుకొని పనిచేస్తున్న విధానం ఒకటి. రెండో పక్క భారతదేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ యాజ్ వెల్ యాజ్ స్టాట్యుటరీ బాడీస్ మొత్తాన్ని ఆర్ఎస్ఎస్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో నింపేసి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థల మొత్తాన్ని ఈరోజు సాఫ్రనైజ్ చేసేసి బీజేపీ యొక్క పొలిటికల్ నీడ్స్ని, ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజికల్ నీడ్స్ని తీర్చే విధంగా దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని మార్చేసిన విధానం. ఇంకో పక్క భారతదేశంలో ఉన్నటువంటి బలమైనటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ బలమైనటువంటి రాజ్యాంగాన్ని బీజేపీ యొక్క అవసరాలకు అనుగుణంగా వీకెన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి విధానం దేశంలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి ఒకానొక ఆస్పెక్ట్ ఏంటంటే పొలిటికల్గా అపోజిషన్ పార్టీలో స్ట్రాంగ్గా ఉన్నటువంటి లీడర్స్ అండ్ కొన్ని రాష్ట్రాల్లో పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ అండ్ బీజేపీ యొక్క ఐడియాస్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాల్స్కి అగెనెస్ట్గా పనిచేసేటువంటి పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వీక్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక కాన్స్టిట్యూషన్ని ఉపయోగించి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి కాన్స్టిట్యూషన్లో ఒక దుర్మార్గమైనటువంటి డ్రాకోనియన్ చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే పొలిటికల్ అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే 30 రోజులకు పైబడి జైల్లో ఉంటారో, కన్విక్ట్ అవ్వకపోయినా సరే 30 రోజులు పైబడి జైల్లో ఉన్నటువంటి రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ నుంచి, మినిస్టర్స్ నుంచి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఎవరైనా సరే 30 రోజులు పైబడి జైల్లో ఉంటే శిక్ష పడకుండా కూడా అలాంటి వ్యక్తులు ఆ పొలిటికల్ పొజిషన్స్ నుంచి రాజీనామా చేయాలని ఒక చట్టాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 130th ఏదైతే తీసుకొచ్చి నిన్న లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారో ఇది ఖచ్చితంగా బీజేపీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా దాడి చేసే ప్రక్రియగా చూడాలి తప్ప ఇక్కడ ఇంకోటి కనపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ యొక్క పొలిటికల్ వ్యవస్థలు క్యాప్చర్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో అందులో సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ దేశంలో ఉన్నటువంటి ఫెడరల్ ఏజెన్సీస్ లైక్ ఎన్ఐఏ లాంటివి కూడా కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతులు అండర్లో పనిచేస్తూ ఉంటాయి. సో ఈరోజు పొలిటికల్గా అపోజిషన్ పార్టీల మీద సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఏవైతే 2014 నుంచి పెడుతున్న విధానాలు ఏమన్నాయో ఈ కేసులు పెడుతున్న క్రమంలో హేమంత్ సోరెన్ లాంటి లీడర్, కేజ్రీవాల్ లాంటి లీడర్, డీకే శివకుమార్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే పి చిదంబరం గారు లాంటి వాళ్ళు చాలామంది ఈ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసుల్లో బుక్ అయి నెలల తరబడి జైల్లో ఉండొచ్చిన వాళ్ళు. ఇలాంటి వ్యక్తులు పొజిషన్లో ఉండి అరెస్ట్ అయితే ఈ ఫెడరల్ ఏజెన్సీస్ని బీజేపీ మోటివేట్ చేసి బీజేపీ అవసరాల కోసం పనిచేసే వ్యవస్థలుగా మార్చేసింది. కాబట్టి ఈ వ్యవస్థలు ఏవైతే కేసులు పెట్టి 30 రోజులు పైబడి జైల్లో ఉంచుతుందో ఆ లీడర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో రిజైన్ చేయాలా. రిజైన్ చేయడం వల్ల ఆ స్టేట్స్లో ఏవైతే ముఖ్యమంత్రులుగా ఉన్నారో లేకపోతే కేంద్రంలో పవర్ఫుల్ స్ట్రాంగ్ లీడర్స్గా బీజేపీ యొక్క ఐడియాస్ని, బీజేపీ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 30 రోజులు జైల్లో ఉండటం వల్ల వాళ్ళ పొజిషన్స్ని రాజీనామా చేస్తే డెఫినెట్గా మోరల్గా బీజేపీ అప్పర్ హ్యాండ్ సాధించాలని, లేకపోతే బీజేపీ చేస్తున్నటువంటి ఒక విధ్వంసమైనటువంటి మతాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పరంపర ముందుకు సాగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా మరీ ముఖ్యంగా పొలిటికల్గా అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ లీడర్స్ని స్కేప్ గోట్స్గా మార్చి బీజేపీ తన రాజకీయ పరంపరను కొనసాగించాలని మాత్రం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిజంగా పొలిటికల్గా వీళ్ళు అకౌంటబిలిటీని లేకపోతే క్రిమినాలిటీని తగ్గించాలనుకుంటే కేంద్ర హోంమంత్రి కాకముందు గుజరాత్ హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అప్పుడు తాళా కేసులో అరెస్ట్ అయ్యి రాజస్థాన్లో జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒకసారి జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి తర్వాత 2014లో యూపీ జనరల్ ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో యూపీ ఇన్ఛార్జ్గా, తర్వాత నేషనల్ బీజేపీ ప్రెసిడెంట్గా, తర్వాత రాజ్యసభ మెంబర్గా, తర్వాత కేంద్ర హోంమంత్రిగా ఉంటున్నటువంటి అమిత్ షా నిజంగా మొరాలిటీని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తి అయితే ఒకసారి జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి మోరల్ ఆబ్లిగేషన్స్ మీద ఇన్ని పదవులు జైల్లో ఉండొచ్చిన తర్వాత ఎలా అనుభవిస్తారు? నాట్ జస్ట్ అమిత్ షా,
అమిత్ షా తర్వాత ప్రజ్ఞా సాధ్వి మాజీ ఎంపీ, ఆవిడ మాలేగాం కేసుల్లో ఎన్నో నిందితురాలుగా ఉండి ఎంపీ అయ్యారు. ఉమాభారతి గారు అండ్ బీజేపీలో చాలామంది టెయింటెడ్ పొలిటీషియన్స్ వేరే పార్టీల్లో కరప్షన్ ఛార్జెస్ ఫేస్ చేస్తున్నారు. అందరూ చాలామందిని బీజేపీలోకి తీసుకొని బీజేపీ వాళ్ళలో ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత బీజేపీకి ఉంది. అస్సాం చీఫ్ మినిస్టర్ ఫర్ దట్ ఎగ్జాంపుల్. సువేంద్ర అధికారి వెస్ట్ బెంగాల్ లీడర్ ఆఫ్ అపోజిషన్, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీగా ఉన్నారు ఆయన. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కరప్షన్ ఛార్జెస్ ఫేస్ చేస్తున్నటువంటి పొలిటీషియన్స్ అందరినీ బీజేపీలో జాయిన్ అయి ఉన్నారు. మరి ఇలాంటి నిజంగా బీజేపీకి కరప్షన్ లేకపోతే తప్పులు చేసినటువంటి క్రిమినల్ పొలిటీషియన్స్ని రాజకీయంగా వాళ్ళని అకౌంటబిలిటీని పెంచి లేకపోతే క్రిమినాలిటీని పాలిటిక్స్లో తగ్గించాలనుకుంటే ఈ టెయింటెడ్ పొలిటీషియన్స్ని సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి బీజేపీలో ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారో నంబర్ 1. నంబర్ 2, నిజంగా బీజేపీకి క్రిమినాలిటీని తగ్గించాలి లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పొలిటికల్గా ఉండొద్దు అనుకుంటే అమిత్ షా అనే వ్యక్తి అసలు కేంద్ర హోంమంత్రిగా కొనసాగే నైతిక అర్హత అతనికి ఉందా అసలు? నంబర్ 1. నంబర్ 2, అంతకుముందు పొలిటికల్గా పదవులు అనుభవించినటువంటి బీజేపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పినటువంటి పేర్లు, వాళ్ళందరూ నైతిక అర్హత ఉండేవాళ్ళు పొలిటికల్గా పదవులు అనుభవించారా? ఇక్కడ బీజేపీకి జరుగుతున్నటువంటి ఇక్కడ పొలిటికల్గా వాళ్ళు 12 సంవత్సరాలకు అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళకి కంప్లీట్గా పట్టు రావట్లా. వాళ్ళ ఐడియాస్ని దేశంలో వాళ్ళు బలంగా పెనట్రేట్ చేయాలనుకుంటున్న ప్రతిసారి దేశంలో ఇంటలెక్చువల్స్, దేశంలో ఇండిపెండెంట్ థింకర్స్, లేకపోతే దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీ యొక్క పోకడల్ని, బీజేపీ యొక్క విపరీతమైనటువంటి రాజకీయ పోకడల్ని ఎదుర్కొంటున్న క్రమంలో వాళ్ళు నోరు మూపించాలి అంటే ఇలాంటి ఒక బ్లాక్ చట్టాన్ని తీసుకొచ్చి అపోజిషన్ పార్టీల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లీడర్స్ని నోరు మూపించాలని ఒక కుట్ర తప్ప నిజంగా బీజేపీని క్రిమినాలిటీని అంతమొదించే, రాజకీయాల్లో క్రిమినాలిటీని అంతమొదించే చిత్తశుద్ధి లేదు. నిజంగా క్రిమినాలిటీని అంతమొదించే చరిత్ర కానీ చిత్తశుద్ధి కానీ బీజేపీకి ఉంటే అమిత్ షా అనే వ్యక్తికి ఈరోజు కేంద్ర హోంమంత్రిగా కొనసాగేదానికి నైతిక అర్హత లేదు. ఫర్ దట్ మ్యాటర్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ కూడా గుజరాత్ అల్లర్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా వీళ్ళకి మొరాలిటీ అనేది ఒకటి ఉంటే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి అక్కడి నుంచి తప్పుకునేవాళ్ళు. వీళ్ళకు మొరాలిటీ లేదు. వీళ్ళకు కావాల్సిందల్లా ఒకటే, అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ లీడర్స్ని, అపోజిషన్ నుంచి వస్తున్నటువంటి వాయిస్ని క్రష్ చేయాలా. ఆ క్రష్ చేయాలంటే ఇలాంటి దుర్మార్గమైన చట్టాలని తీసుకొచ్చి దేశంలో రాజకీయంగా అపోజిషన్ పార్టీలు నోరు మూపించే ప్రక్రియ చేయాలి. దేశంలో డిప్రైవేట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ లేకపోతే వాయిస్లెస్ పీపుల్స్ గురించి పనిచేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ లాంటి పార్టీల మీద ఆపరేషన్ కగార్ అంటే వాళ్ళ మీద దాడి. దేశంలో ఇంటలెక్చువల్స్ ఎవరైనా బీజేపీకి అగెన్స్ట్గా మాట్లాడితే వాళ్ళ మీద అర్బన్ నక్సల్స్ అని యుఏపీఏ కింద కేసులు బుక్ చేసి వాళ్ళని జైల్లో పెడుతున్నటువంటి విధానం బీజేపీకి ఎక్కడా కానీ 2014 నుంచి ఈ రోజు వరకు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో సాగించట్లేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ప్రొవిజన్స్ని, రాజ్యాంగాన్ని వాళ్ళు వాడుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అగెనిస్ట్గా ఉండేటువంటి ప్రొవిజన్స్ ఏవైతే రాజ్యాంగంలో ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమెండ్ చేసి వాళ్ళకి అగెనిస్ట్గా ఉండేటువంటి ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా క్రష్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఇక్కడ బీజేపీ ఈ పర్టికులర్ చట్టం ద్వారా పొలిటికల్గా అపోజిషన్ పార్టీని నోరు మూపించేదానికి ఒక పెద్ద ఎత్తుగడ, రెండో పెద్ద ఎత్తుగడ ఖచ్చితంగా ఫెడరల్ స్ట్రక్చర్ని, మరి ముఖ్యంగా అపోజిషన్ రూలింగ్ స్టేట్స్ ఏవైతే బలంగా ఉన్నాయో ఆ స్టేట్స్ యొక్క గొంతు నొక్కాలి అంటే ఇలాంటి చట్టాలు అవసరమని బీజేపీ గుర్తెరిగి ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ప్రజాస్వామ్యం మీద దాడిలో ప్రయత్నంగా ఇంకొక అడుగు ముందుకేసింది. ఇప్పటికే మీడియాను క్రష్ చేసేసింది, ఇప్పటికే వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసింది, ఇప్పటికే రాజ్యాంగాన్ని వాళ్ళ అవసరాల కోసం కంప్లీట్గా వాడుకుంటున్నటువంటి, దేశం కోసం కాకుండా వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి విధానం ఎక్కడా కానీ 12 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అకౌంటబిలిటీ అనే ఒక ప్రస్తావన లేకుండా ఒక దుర్మార్గమైనటువంటి దారిలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ కొత్తగా ఈ చట్టాన్ని, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని తీసుకొచ్చి పొలిటికల్ అకౌంటబిలిటీని పెంచుతామంటే నిజంగా ఇది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పొలిటికల్ జోక్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే బీజేపీ పొలిటికల్గా అకౌంటబిలిటీ పెంచాలి అనుకుంటే వివిధ రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పరచుకుంది. నిజంగా వీళ్ళకు పొలిటికల్ అకౌంటబిలిటీ, పొలిటికల్ మొరాలిటీ ఉంటే వేరే పార్టీని చీల్చి మరి వీళ్ళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. కానీ పొలిటికల్గా వేరే పార్టీలను చీల్చి వీళ్ళు అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించారంటే వీళ్ళకు పొలిటికల్గా మొరాలిటీ కానీ పొలిటికల్గా అకౌంటబిలిటీ లేదనే దానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకో పక్క పొలిటికల్ అకౌంటబిలిటీ, పొలిటికల్ మొరాలిటీ బీజేపీకి లేదనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు బుక్ చేయడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ తర్వాత అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ని బీజేపీలో జాయిన్ చేసుకోవడం. ఇదంతా చూస్తూ ఉంటే బీజేపీ కంప్లీట్గా వన్ పార్టీ, వన్ నేషన్, వన్ ఎజెండాతో ముందుకెళ్లాలనుకుంటున్న బీజేపీకి ఇదొక పొలిటికల్ వెపన్గా ఉపయోగపడుతుంది తప్ప దేశంలో రాజకీయ వ్యవస్థను మెరుగుపరిచేదానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడేదని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. థ్యాంక్ యూ.